మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తల చరిత్ర 11వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు బర్తలోమై గారిని గురించి ధ్యానించుకుందాము. ఈయన పేరు 3 సువార్తల్లో బర్తలోమై అని రాయబడిందండి. మార్కు, మత్తయి, లూకా. అయితే యోహాను సువార్తలో నతానీయేలు అని రాయబడింది. నాకైతే నతానీయేలు అని పిలవడమే ఇష్టము. సో నతానీయేలు అని మనం ఇప్పుడు నతానీయేలు గురించి ధ్యానించుకుందామండి. థామస్ వారు ఇండియాకు వస్తారండి క్రీస్తు శకం 52లో. నతానీయేలు గారు కూడా వస్తారండి క్రీస్తు శకం 55లో. ముంబైలోని కళ్యాణ్ అనే స్థలానికి వచ్చి సువార్తను బోధిస్తారు. ఇప్పుడు మనం చూద్దామండి. ముందు పిలుపు చూడాలి కదా. నిన్న మనం ధ్యానించుకున్నాము ఫిలిప్ యొక్క ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరిని గురించి ముందు ఏం తెలుసుకోవాలంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకొని మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఎందుకంటే ప్రతి గ్రంథంలో కూడా మెస్సయ్య గురించి రాయబడి ఉంటుందన్నమాట. నేను నిన్న కొన్ని చెప్పాను కదండి. దేవుని కృప ఉంటే దీని తర్వాత యేసుక్రీస్తు, ప్రతి ఒక్క గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి మనం ధ్యానించుకుందాము. అయితే వీళ్ళిద్దరూ అట్లా ఫ్రెండ్స్ అన్నమాట. అంజూరపు చెట్టు కింద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మెస్సయ్య ఎప్పుడు వస్తాడని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అలాగే మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తే అండి, అక్కడ కూడా సిమియోను భక్తుడు ఉంటాడు. లూకా 2:25లో ఆయన కూడా ప్రార్థన చేస్తాడనమాట. ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల వయసు ఉంటుంది. మీరు మెస్సయ్యను ఎప్పుడు పంపిస్తారు తండ్రి, పరలోక తండ్రి అని ఆయన కూడా లేఖనాలు చదివి మెస్సయ్యని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు కదా. ప్రవక్తల గ్రంథాల్లో, మోషే ధర్మశాస్త్రంలో ఎప్పుడు 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 అని అడిగితే దేవుడు ఆయనతో చెప్తారు, నీ కళ్ళతో నువ్వు రక్షణని చూసి రక్షకుడిని చూసే మరణిస్తావయ్యా అని. అలాగే జరుగుతుంది. మరియ తల్లి మరి యోసేపులు జోజప్ప గారు బాలయేసుని దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు కానుకగా సమర్పించడానికి అప్పుడు పరిశుద్ధాత్మని తీసుకొస్తారు. సిమియోన్ భక్తుడు అనమాట. చూడు చూడు రక్షకుడిని చూడు అని రక్షకుడిని తీసుకొని ప్రవచిస్తాడనమాట. ఇర్మియా 29:12 మీరు చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తారంటే, మీరు నన్ను వెదకిన ఎడల, జాగ్రత్తగా నన్ను వెదకని ఎడల నన్ను కనుగొంటారని. వీళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారండి శిష్యుల్లో. వీళ్ళిద్దరూ ఎప్పుడు మెస్సయ్య వస్తాడు అని బైబిల్ గ్రంథం చదువుతూ, పాత నిబంధన తనకండి చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మరి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. నీవు ప్రభునందు ఆనందించు, ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తాడు అని 37 కీర్తన 4లో రాయబడి ఉంటుందన్నమాట. ప్రభునందు అంటే ప్రభు వాక్యంలో మనం ఆనందించాలి. 37 కీర్తన 4, 5, 7 వచనాలు మీరు చదివితే, ప్రభునందు ఆనందించండి, ఆయన వాక్యంలో ఆనందించండి, చదవండి, పాటించండి. అప్పుడు మీ భారాలన్నీ ఆయన మీద వేయండి, మీరు ఆయన నమ్మండి, అప్పుడు ఆయన మీ పని నెరవేరుస్తాడు. ఏ భారం, భర్త తాగుతున్నాడా లేక పిల్లల విషయంలో ఏది ఉందో అది మీరు ప్రభు చేతికి ఇచ్చే ముందు ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించండి, పాటించండి. అప్పుడు మీ భారం ఆయన మీద వేయండి, మీరు ఆయన ఎదుట మౌనంగా ఉండండి. 37:7 అన్నమాట. అంటే ఆయన శక్తిని మీరు తెలుసుకొనండి. సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, భూమి మీద జరిగే ప్రతి దాని మీద ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడనమాట. అయితే సైతాను యొక్క పనులు కూడా జరుగుతున్నాయండి. వాళ్ళకి మరి శిక్షించే సమయంలో దేవుడు తీర్పు తీర్చడానికి వస్తాడనమాట. ప్రతి వ్యక్తిని కూడా వారి వారి క్రియల్ని బట్టి తీర్పు తీర్చడానికి నేను తొందరలో వస్తానని యేసుప్రభు చెప్పారండి. దర్శన గ్రంథం ప్రకటన 22:12లో అనమాట. ఎవరూ తప్పించుకోలేరు, అందరికీ తీర్పు జరుగుతుందన్నమాట. సో దాని కొరకు కూడా మనం వేచి ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మనం నతానీయేల్
బర్తలోమై గారిని గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈయన ఫిలిప్పు యొక్క ఫ్రెండు. ఇద్దరు ఇలా ఉండాలి. యవ్వనస్తులు వింటున్నారా? మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకొని దాని ప్రకారం జీవించండి. ఆదికాండంలో యోసేపులాగా జీవించండి. అప్పుడైతే బైబిల్ గ్రంథం లేదు, హృదయంలో ఉందన్నమాట యోసేపుకి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వాళ్ళకి హృదయంలోనే ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు మనకైతే ఇది ఉంది కదా. దానియేలు అతని స్నేహితులు అన్యుల దేశంలో బాబిలోనియాలో వాక్యం ధ్యానించుకుంటూ దేవుని కొరకు ప్రకాశించి దేవుని మహిమపరిచారు. ఎస్తేర్, మార్డికాయలు అన్నమాట. మీరు బైబిల్ గ్రంథాన్ని కూర్చొని ధ్యానించుకొని పఠించుకొని ధ్యానించుకొని పాటించండి. నతానియేలులాగా, ఆ తర్వాత ఫిలిప్ లాగా అన్నమాట. ఫిలిప్ ముందు యేసుప్రభుని కనుక్కుంటాడు, వచ్చి తన ఫ్రెండ్కి చెప్తాడు నతానియేలుతో, తొందరగా వచ్చే మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పినటువంటి వాణ్ణి మేము కనుగొన్నాము, అతడు యోసేపు కుమారుడు, నజరేత్ నివాసి యేసు, తొందర రా అని తీసుకొని వెళ్తాడనమాట. నజరేతు నివాసి అనేసరికి నజరేతు నుంచి ఏదైనా మంచి, నువ్వు వచ్చి చూడరాదు అని. అప్పుడు నతానియేలు యేసుప్రభు దగ్గరికి వస్తుంటే యేసుప్రభు అంటారు యోహాను 1:47, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు. నేను మీకు తెలుసా అంటే, అవును నాకు తెలుసు, ఫిలిప్ నిన్న నా దగ్గర తీసుకురాకముందు నువ్వు ఎక్కడున్నావు, అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు కదా, అప్పుడు కూడా నేను చూశాను. అప్పుడు వెంటనే నతానియేలు అంటాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు, నేను నిన్ను నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు చూసా అని చెప్పడం వల్ల అంటున్నావా? నతానియేలు ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావయ్యా, ఇది ఒక చిన్నదే, గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు. యేసు ప్రభుతో ఉంటే ఏమేం చూస్తారు? పరలోకం తెరవబడుట, దేవదూతలు ఇలా మనిషి కుమారుని దగ్గరికి రావడము, ఆరోహణ అవరోహణలు చేయడం మీరు చూస్తారు. గొప్ప కార్యాలు, పరలోకం తెరవబట్ట చూస్తారు. అందుకే యేసు ప్రభుతో ఉండాలండి, పరలోకాన్ని చూడాలి అని చెప్తారు. ఇదేనండి ఇద్దరి మధ్యలో సంభాషణ లిఖించబడినది అనమాట. బైబిల్లో లిఖించబడినది. లిఖించబడిన వాటిని లేఖనములు అంటారండి, స్క్రిప్చర్స్ అంటారనమాట. అంటే దేవుడు ఎలా సృష్టి చేశారు ఆది గ్రంథంలో, తర్వాత ఎలా నోవా కాలంలో ఎలా జరిగింది, అయితే లిఖించబడినది అని చెప్పడానికండి. ఇదేదో మన కల్పిత కథలు కాదు, ఇది ప్రకటన గ్రంథం వరకు లిఖించబడింది అనమాట. రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఆర్ కాల్డ్ స్క్రిప్చర్స్. లిఖించబడిన వాటిని లేఖనములు అంటారు అనమాట. లిఖించబడింది వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు, మనం కూడా ధ్యానించాలన్నమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఇద్దరిని యేసుప్రభు కలుసుకొని ఇద్దరిని పిలుస్తాడనమాట, ఇద్దరు ఫ్రెండ్స్ని. తర్వాత యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఉంటారు. చాలా క్లోజ్గా యేసుప్రభుని వాళ్ళు చూస్తారు. తర్వాత యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత యోహాను 21లో పేతురు అంటాడు, నేను చేపలు పట్టబోచున్నాను వచ్చు అంటే, ఇంకొక 6 అంటారు మేము కూడా నీతో వస్తామో వచ్చు అని. 7 కలిసి రాత్రి అంతా చేపలు పడితే ఏం దొరకదు అక్కడ. యేసుప్రభు ఉదయాన్నే అక్కడ వస్తాడనమాట. వచ్చి ఇంకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వచ్చే లోపల బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాడు. పాపం పిల్లలు రాత్రి అంతా అలసిపోయారని ఎంత ప్రేమ చూడండి. బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళకి తినిపించి పేతుర్ని ప్రక్కకు తీసుకెళ్ళి పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడతాడనమాట. నువ్వు నన్ను ఎరగనని అబద్ధాలు ఆడవు కదా పేతురు అని అంటున్నారా? అలా చూడట్లేదండి దేవుడు. మన శరీరంలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు మన హృదయాన్ని చూస్తాడు. పేతురుకి యేసుప్రభు అంటే ప్రేమ, ప్రాణమిచ్చే ప్రేమ. అందుకే ప్రాణమిచ్చాడండి. యేసుప్రభులాగే సువార్త బోధించాడు, యేసుప్రభులాగే సిలువలో మరణించాడు. అంటే వాళ్ళ శరీరం కూడా వాళ్ళకి జీరో అనమాట. ఈ లోకం చెత్త, శరీరం జీరో, వాళ్ళకంత సర్వం యేసుప్రభే అనమాట. అందువల్ల యేసుప్రభుని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రభువు సైతానికి చూపించాలని, నా బిడ్డలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదన్నమాట. చివరి మనం జయించవలసిన చివరి శత్రువు మరణం అన్నమాట. ఆ మరణాన్ని కూడా జయిస్తారనమాట.
యేసు ప్రభులాగే శరీరాన్ని, లోకాశని, నేత్రాశని, చివరికి మరణాన్ని కూడా జయిస్తారు. ఇదండి క్రైస్తవత్వం అంటే. యేసు ప్రభువులాగా దేవుని చిత్తం చేసి శిలువ మరణం వరకు కూడా దేవుణ్ణి మనం విధేయించాలి. మన శరీరాన్ని, లోకాన్ని, నేత్రాశని ప్రేమించి మళ్ళీ యేసు ప్రభు పేరు కాదు చెప్పుకునేదన్నమాట. తర్వాత ఇంకా నతానియేలు ఎలా సేవ చేశాడు మరి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో రాయబడలేదండి. అయితే నేను మరలా చెప్తున్నాను, పునీతుల పుస్తకాలు అన్నమాట. ఇది సెయింట్ కంపానియన్స్ ఇంగ్లీష్లో ఉంది, అయితే తెలుగులో కూడా ఉందండి. ఇంకొకటి క్రీస్తు జ్యోతులు అని శ్రీ కాకుమాని ఇన్నయ్య గారు రాస్తారు, అది కూడా చాలా బాగుందండి. దాన్ని కూడా చదివి నేను చెప్తున్నాను. దేవుడు ఆయనని, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించుదురుగాక. చాలా బాగా రాశారండి. అయితే ఈ సెయింట్ కంపానియన్స్లో ఆగస్టు 24 అండి ఆయన పండుగ అనమాట, నతానియేలు గారి పండుగ. ఆయన ముందు ఎక్కడ బోధించాడంటే సువార్త సోవియట్ యూనియన్లో ఉన్న ఆర్మేనియా అండి. మీరు మ్యాప్లో కూడా చూడండి, సోవియట్ యూనియన్లో ఆర్మేనియా అనే ప్రాంతంలో ఆయన సువార్త బోధించాడు. ఆ తర్వాత ఆయన క్రీస్తు శకం 55లో అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఇండియాలో ముంబైలో కళ్యాణ్ అనే రాజ్యంలో ఆయన సువార్తను బోధించాడు. ఆ తర్వాత మరలా తిరిగి ఆయన ఆర్మేనియాకి వెళ్ళిపోయాడు, రష్యాలో. అక్కడ తద్దయి, ఈయన యూదాని తద్దయి అని కూడా అంటారు కదండి, యూదా లేఖని రాసిన ఆయన అనమాట. ఇద్దరూ కలిసి అక్కడ సువార్త బోధించారు. అక్కడ ఈయనని చర్మం ఒలిచి బ్రతికుండగానే ఆయనని కత్తితో అట్లా కోస్తూ చర్మం ఒలిచి తర్వాత ఆయనని కర్రలతో, గుదియలతో మోది చంపుతారండి. యేసు ప్రభువే మాకు ముఖ్యం, మా ప్రాణం మాకు ముఖ్యం కాదని అంతగా ప్రభుని ప్రేమిస్తారు. ఇది ప్రభుని ప్రేమించడం, దేవుని ప్రేమించడం అంటే అన్నమాట. చూద్దామండి ఎవరు ఈయన ఆర్మేనియాలో బోధించాడు అని ఎవరు చెప్పారు అని అంటే సెయింట్ జెరోమ్ అండ్ సెయింట్ క్రిసాస్తమం అండి. వీళ్ళిద్దరూ ఎవరో ముందు తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు సెయింట్ జెరోమ్ అంటే ఆయన బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తాడండి. 18 సంవత్సరాలు అన్నమాట. ముందు ఆయన ప్రీస్ట్ అయిపోయిన తర్వాత సెయింట్ జెరోమ్ గారు, ఆయన పండుగ కూడా ఈ నెల సెప్టెంబర్ 30వ తారీఖు. మరి సెయింట్ క్రిసాస్తం ఆయన పండుగ వచ్చి సెప్టెంబర్ 14 అండి. మీరు చదువుకోవాలి, బైబిల్ ఉండాలి మీకు. బైబిల్ తర్వాత పునీతుల పుస్తకం ఉండాలండి, తెలుగులో కూడా ఉంది. మీరు తప్పకుండా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళ సువార్త బోధన ఎలా చేశారని ఇందులో ఉంటుందన్నమాట. ఇది చర్చి రికార్డెడ్ డాక్యుమెంట్ అన్నమాట. కనుక ఇందులో నుంచే నేను చెప్తున్నాను. అయితే ఈ సెయింట్ జెరోమ్ గారు ఆయన ప్రీస్ట్ అయిపోయిన తర్వాత చాలా ఎక్సలెంట్ పర్సన్ అంటండి. నా గురువు గారు ఈయన గురించి ఎక్కువ చెప్తారనమాట. ఆయనకి హీబ్రూ భాష, హీబ్రూలో తెలుసు, బైబిల్ గ్రీక్ భాషలో తెలుసు, చాలా అన్నమాట. అయితే ఆయన పోప్ దగ్గర సెక్రటరీగా ఉండడానికి ఆయనకి అవకాశం వస్తుందంటండి. ఒక 5 years అనుకుంటా అక్కడ సెక్రటరీగా ఉంటారు. అయితే అక్కడ మరి లగ్జూరియస్ లైఫ్, ప్రీస్ట్లు లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడం చూసి ఖండిస్తారంటండి. ఇందులో రాసింది చెప్తున్నా అండి, నా సొంతంగా చెప్పట్లేదు. అప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, ఖండించినప్పుడు ఏదైనా ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇష్టం ఉండదు కదా. సో వాళ్ళు ప్లాన్ చేసుకొని ఏం చేస్తారంటే అక్కడి నుంచి పంపించేస్తారండి, ఆ రోమ్ నుంచి పంపించేస్తారనమాట జెరోమ్ గారు. జెరోమ్ గారు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారు తెలుసా, నాకు చాలా ఇష్టమైన పని అనమాట. అక్కడ రోమ్లో ఉన్న లేడీస్కి బైబిల్ కాలేజ్, బైబిల్ స్టడీ పెట్టారండి. ఇప్పుడు నా ప్రార్థన కూడా అదే. దివ్యవాణి టీవీ ఇప్పుడు 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ప్రభువా, పరిశుద్ధాత్మ 9 వరాలు 9 ఫలాలు, బైబిల్ స్టడీ ప్రారంభం అయితే బాగుంటుంది అని అక్కడ జెరోమ్ గారు చూడండి లేడీస్కి బైబిల్ స్టడీ ప్రారంభిస్తారండి. ఇంకా తర్వాత అక్కడ ఒక లైబ్రరీని కూడా స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు ఆయనను అక్కడి నుంచి ప్లాన్ చేసుకొని ఆ రోమ్ నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఈ లేడీస్కి బైబిల్ స్టడీ, బైబిల్ క్లాసెస్ తీసుకున్నారు కదా. సో సెయింట్ పౌలా అండ్ ఆల్సో సెయింట్ ఇస్టోచియం అని తల్లి కూతుర్లండి, పౌలా అండ్ ఆల్సో ఇస్టోచియం.
ఈ బైబిల్ క్లాసెస్ అటెండ్ చేసిన వాళ్ళని. వాళ్ళిద్దరూ కూడా ఈయనని వెళ్ళగొట్టినప్పుడు అక్కడి నుంచి వీళ్ళు కూడా అతన్ని వెంబడించి వస్తారు. సేవ చేయాలి, పెద్ద వయసు ఉంది కదా అని చెప్పనమాట. ఈ జెరోమ్ గారు ఎక్కడికి వస్తారంటే బెత్లెహేమ్కి వస్తారండి, హోలీ ల్యాండ్లో. అక్కడ బెత్లెహేమ్లో ఆ గుహలో ఆయన బైబిల్ని ట్రాన్స్లేషన్ చేశారంటండి. 18 సంవత్సరాలు అన్నమాట ఆయన శ్రమపడి బైబిల్ని ట్రాన్స్లేషన్ చేశారంట. మా గురువు గారు చెప్తారు, ఆయన ఒక పదాన్ని ఇలా లైన్స్ డ్రా చేసుకొని హీబ్రూ భాషలో ఏమంటారు, గ్రీక్ భాషలో ఏమంటారు, ఈ పదము హీబ్రూలో ఏంటి, గ్రీక్లో ఏంటి, ఆ తర్వాత ఇంకా లాటిన్లో ఏంటి, హీబ్రూ గ్రీక్ భాషలో ఉన్నదాన్ని ఆయన లాటిన్లోనికి ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. ఆ లాటిన్ బైబుల్ని ఆయన ట్రాన్స్లేట్ చేసిన దాన్ని వల్గేట్ బైబుల్ అంటారండి. మన క్యాథలిక్ చర్చికి అదే పునాది అనమాట. సెయింట్ జెరోమ్ బైబుల్ అంటారనమాట. పాత నిబంధన అయితే క్రీస్తుపూర్వం 250లో యూదులే అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా పట్టణంలో అక్కడ యూదుల కాలనీ ఉంటుంది అనమాట. 70 మంది స్కాలర్సు 70 రోజులలో హీబ్రూలో ఉన్న బైబిల్ని వాళ్ళు గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేస్తారండి. అంటే పాత నిబంధన అనమాట. సో ఇప్పటికీ కొత్తది రాయడమే గ్రీక్లో రాస్తారనమాట. సో ఈయన 386 నుంచి 404 వరకు 18 సంవత్సరాలు దీక్షగా బైబిల్ గ్రంథాన్ని లాటిన్ భాషలోకి, నాటి రాజభాష అన్నమాట, లోనికి ట్రాన్స్లేషన్ చేస్తాడు. చూడండి, ఒక వ్యక్తి చేసినటువంటి కృషి అన్నమాట. ఇప్పటి వరకు కూడా మరి క్యాథలిక్ చర్చికి అదొక ఆశీర్వాదకరంగా ఉందన్నమాట. మనం చిన్నప్పుడు కూడా లాటిన్ భాషలోనే ఉండేది కదండి, పూజ కూడా మనం లాటిన్ భాషలోనే రెస్పాన్స్ అయ్యేవాళ్ళం, తెలుగులో ఉండేది కానీ. ఇంకా ఆయన ఏమంటారంటే తెలుసా, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మీకు ఈ లేఖనాలు తెలియదు అంటే మీకు యేసు ప్రభు తెలియదు అని చెప్తాడనమాట. రీడ్ ద బైబుల్ ప్రేయర్ఫుల్లీ అండ్ ప్రే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థనా పూర్వకంగా భక్తిగా చదవండి బైబిల్ గ్రంథాన్ని. ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యంలో నుంచే ప్రార్థన రావాలి అని చెప్తాడనమాట. దాన్ని మీరు గ్రహించాలండి. ఇప్పుడు కీర్తన 23 చదివారంటే అవన్నీ చదివి ప్రభువే నా కాపరి, యెహోవా నా కాపరికి కొదవలేదు అన్నీ చదివి ప్రభువా నా కాపరిగా ఉండండి, పచ్చిక గల చోట్ల నన్ను మేపండి, వాక్యాన్ని చదివి ఇది నాకు జరుగునుగాక. ప్రార్థన వాక్యంలోంచి రావాలి, పాట కూడా వాక్యంలోంచి రావాలి. భక్తిగా దేవునికి గౌరవాన్నిచ్చి చదవాలి, భక్తిగా చదవాలి. ఒక సిస్టర్ చెప్పారు, లేవగానే బ్రష్ చేసుకొని మోకరించి బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని పడక మీద 10 అధ్యాయాలు చదివి అప్పుడే ఇంకా ఎవరితోనైనా మాట్లాడతారు. చిన్ననాడు వాళ్ళ అమ్మ అలా నేర్పించారంట, వాళ్ళ అమ్మగారు. ఇది అండి మనం నేర్పించాల్సిందనమాట. సో ఈయన సెయింట్ జెరోమ్ గారు. ఇంకొకరు సెయింట్ క్రిసాస్తమం అనమాట. ఆయన కూడా ఒక ప్రీస్ట్గా తర్వాత ఒక బిషప్గా ఉంటారండి. కాన్స్టంటైన్ అనేటువంటి పీఠానికి రోమ్లోనే అనమాట. ఇద్దరు దాదాపు సమకాలికులు అనమాట. సో ఆయనని క్రిసాస్తం అంటే మ్యాన్ ఆఫ్ గోల్డెన్ మౌత్ అనమాట. ఆయన కూడా తన పీఠంలో ఉన్నటువంటి యాజకులు లగ్జూరియస్గా ఉండొద్దు, యేసు ప్రభు సింపుల్ హంబుల్, మనం కూడా అలా ఉండాలని చెప్తే ఆయనని కూడా ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి పంపించేస్తారండి. ఎక్కడికి ఆయనని బ్యానిష్ చేస్తారంటే ఆర్మేనియా అంటే సోవియట్ యూనియన్లో నల్ల సముద్రం చుట్టూ ఉన్న అడవుల్లోకి పంపిస్తారంటండి. సో వీళ్ళిద్దరు ఏం చెప్తారంటే బర్తలోమయి ఆర్మేనియాకి వచ్చి సువార్త బోధించి అక్కడే మరణించాడు అని రాస్తారనమాట. మరి అయితే ఇంకొకరు రాస్తారనమాట, పెరుమాళ్ అని, భారతీయ చరిత్ర పరిశోధకుడు అనమాట. ఆయన ఏం రాస్తాడంటే నతానియేలు ఇండియాకి వచ్చేసి ఇక్కడ ముంబైలో కళ్యాణ్ అనే ప్రాంతంలో సువార్తను బోధించాడని. అది అయితే
2వ శతాబ్దంలో ఫాంతెనుస్, ఒరైజన్ గారి గురువు గారు అనమాట. ఫాంతెనుస్ అనే మిషనరీ ఇండియాకు వచ్చి సువార్తను బోధిస్తాడనమాట. అప్పుడు ఇండియన్స్ చెప్తారంట వాళ్ళు, అంటే ముంబై ప్రాంతంలో, కొంకణి ప్రాంతంలో అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, మీకంటే ముందే బర్తలోమై గారు ఇక్కడ వచ్చారండి, ఆయన ఏం తీసుకొని వచ్చారు తెలుసా, మత్తయి సువార్తని, హీబ్రూ భాషలో ఉన్న మత్తయి సువార్త తీసుకొని వచ్చి మాకు సువార్తను బోధించారు, అది ఇప్పుడు మాకు ట్రెజర్ అయింది అని దాన్ని వాళ్ళు దాచుకుంటారనమాట. దానివల్ల మేము యేసు ప్రభుని తెలుసుకున్నామని చెప్తారనమాట. అంటే ఆ మిషనరీ కూడా చెప్పాడనమాట. ఆ తర్వాత మరి జెరోమ్ గారు, క్రిసోస్తం గారు ఏం చెప్పారంటే ఆర్మేనియాలోని మరణించాడు. అయితే ఈయన భారతదేశం నుండి మళ్ళా తిరిగి ఆర్మేనియా వెళ్తాడండి, రష్యా అనమాట. అక్కడ నతానియేలు తర్వాత తద్దయి యూదా ఇద్దరు కలిసి సువార్తను బోధిస్తారంట. అయితే ఆయన సువార్త బోధించిన ప్రాంతంలో రాజుగారు అనమాట, వాళ్ళ కూతురు పిచ్చిది అయిపోతుందంటండి. అయితే ఈయన ప్రార్థించినప్పుడు నతానియేలు ఆ అమ్మాయికి స్వస్థత అవుతుందంట. అప్పుడు రాజుగారు ఇంకా వాళ్ళందరూ కూడా యేసుప్రభుని అంగీకరిస్తారనమాట. అప్పుడు రాజుగారి యొక్క సోదరుడు ఉంటాడు కదా, ఆయన పగబట్టి ఈయనని బంధించి తీసుకొని రండి అని చెప్పి, మా అన్నయ్యని మతం మారుస్తావా, మా అన్నయ్యని ఇలా చేస్తావా అని ఈయనని బంధించి చర్మం ఒలచండి, ఒక్కసారి చనిపోవద్దు, కత్తితో పొడిస్తే ఒక్కసారి చనిపోతాడు, గొడ్డలతో నరికితే, అలా చర్మం ఇలా ఒలచండి అని అలా చర్మాన్ని ఒలుస్తూ ఉంటారండి. అంత వేదనలో కూడా సువార్తను బోధిస్తాడంటండి. ఆ తర్వాత ఆయనని గుదియలతో, తర్వాత రాళ్లతో కొట్టి, అలా స్కిన్ తీసేస్తూ రాళ్లతో కొట్టి ఆయనని చంపేస్తారంట. ఆయన సమాధి ఇప్పుడు అక్కడే ఉందంట. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా, ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని అధికారిక మతంగా స్వీకరించిన మొదటి దేశం ఆర్మేనియా దేశం అండి. క్రీస్తు శకం 301 నాటికి ఆర్మేనియా దేశం అంతా కూడా క్రైస్తవ దేశం అయిపోయి అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ ఆర్మేనియా ఈజ్ క్రిస్టియానిటీ. ఎందుకంటే నతానియేలు అక్కడ సువార్త బోధించాడండి, తద్దయ్య గారు కూడా అక్కడ సువార్త బోధించారనమాట. ప్రపంచంలో ఇంకా యేసు ప్రభు గురించి తెలీదు, వీళ్ళే వెళ్ళి బోధించారనమాట. తర్వాత మత్తయి, తర్వాత తోమా గారు ఇండియాకి 52లో వస్తారు. వాళ్ళని మనం ధ్యానించుకుందాం. ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు చదువుతా అండి, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. అపోస్తుల చరిత్ర 11వ భాగం. బర్తలోమై, నతానియేలు. బర్తలోమై అనగా తోల్మై కుమారుడు అని అర్థం. వీరికి గల మరొక పేరు నతానియేలు. ఇతడు ఫిలిప్పు స్నేహితుడు. గలిలియాలోని కానా గ్రామ నివాసి. నతానియేలునకు పిలుపు. ఫిలిప్పు నతానియేలును యేసు వద్దకు తీసుకొని వస్తాడు. యేసు నతానియేలును చూసి, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అంటారు. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని నతానియేలు ఒప్పుకుంటాడు. యేసుతో అనుబంధం. 3.5 సంవత్సరాలు యేసుతో ఉంటాడు నతానియేలు. తిబేరియా సరస్సు తీరంన యేసు దర్శనమిచ్చిన 7 శిష్యుల్లో నతానియేలు ఒకరు. నతానియేలు పరిచర్య. పునీత జెరోమ్, పునీత క్రిసోస్తం గార్లు పేర్కొనిన విధమున నతానియేలు ఆర్మేనియా దేశంకు వెళ్ళి సువార్తను బోధించాడు. అక్కడే అతని చర్మం ఒలచబడడం ద్వారా మరణించాడు అని. నతానియేలు ఆర్మేనియా నుండి ఆసియా మైనర్లో సువార్తని బోధించి భారతదేశానికి వచ్చారని, ముంబై సమీపంలోని కళ్యాణ్ రాజ్యంలో సువార్తని బోధించారని పెరుమాళ్ అను భారతీయ చరిత్ర పరిశోధకుడు రాస్తాడు. ఫాంతెనూస్ అను సువార్తికుడు 2వ శతాబ్దంలో సువార్తని బోధించడానికి భారతదేశానికి వచ్చినప్పుడు అంతకంటే ముందు బర్తలోమై మత్తయి సువార్తను హీబ్రూ భాషలో బోధించి ఉన్నాడని తెలియజేయబడినాడు. భారతదేశం నుండి బర్తలోమై తిరిగి ఆర్మేనియాకు వెళ్తాడు. తద్దయ్యతో కలిసి అతడు సువార్తను బోధిస్తాడు. అక్కడే చంపబడతాడు. నతానియేలు వేదసాక్షి మరణం. క్రీస్తు శకం 62 ఆగస్టు 24 నతానియేలు దుడ్డు కర్రలతో కొట్టి బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచి క్రూరంగా హింసించి చంపుతారు. 10వ శతాబ్దం నుండి రోమ్ నగర సమీపంనున్న టైబర్ నదిలోని దీవి మీద నిర్మించిన బర్తలోమై దేవాలయంలో
అతని మృతావశేషములను భద్రపరిచి గౌరవిస్తున్నారు. ఇతడు ఆర్మేనియా దేశ పాలక పునీతుడు. శ్రీసభ ఆగస్టు 24న బర్తలోమై పండుగను కొనియాడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీ శిష్యులు 3.5 సంవత్సరాలు మీతో గడిపి మీ స్వభావాన్ని పొంది ప్రభా, మీలాగే సువార్తని బోధించి మీకు సాక్షులుగా జీవించారు, మీకు సాక్షులుగా మరణించారు. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని 2 అపోస్తులని మా భారతదేశానికి పంపించారు. వారి వలన ఈరోజు భారతదేశం రక్షించబడింది ప్రభా. ఆ అగ్నిని మాలో కూడా రగిలించండి ప్రభా. నతానియేలుకి ఇచ్చిన అగ్ని, థామస్ గారికి ఇచ్చిన అగ్నిని మాలో రగిలించండి. భారతదేశాన్ని సువార్తతో నింపడానికి, యేసు ప్రభు ప్రేమతో, దేవుని ప్రేమతో నింపడానికి మా హృదయాల్ని ప్రేమాగ్ని జ్వాలలతో రగిలించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. భారతదేశానికి వచ్చిన నతానియేలు అలాగే థామస్ వారు మనకి ఆదర్శంగా ఉందరుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.